పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు జడ్బీహెచ్ స్కూలు 1978 బ్యాచ్ అండి. గెట్ టుగెదర్ ఫంక్షను. మా క్లాస్మేట్స్ చాలా కష్టపడండి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసి వాళ్ళని మీట్ అయ్యి ఫంక్షన్కి ఇన్వైట్ చేసి ఇక్కడ అరేంజ్మెంట్స్ అండి. పెళ్లి సత్రం ఒకటి బుక్ చేశారు. చాలా బాగుంది, చాలా పెద్దగా ఏసీ రూమ్లు. నేను బయలుదేరిన కానించండి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ప్రసాద్ గారని, గఫాని వెంకటేశ్వరరావు గారు, గంటోతి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు ఎక్కడున్నారు, ఎంతసేపట్లో వస్తారు. నేను అక్కడ మేము వచ్చేసరికి గంటోతి వెంకటేశ్వర గారు సత్రం కాడ వెయిట్ చేశారండి. పాపం రూమ్లు చక్కగా మంచి రూమ్లు అలాట్ చేశారు మాకు. ఒక అరగంట కూర్చుని మా క్లాస్ వాళ్ళు అటెండెన్స్ లిస్ట్ చూపించారండి. దాంట్లో నీకు ధనలక్ష్మి అని నా పేరు చూసుకున్నా, ఎత్తుకొని నా 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 ఫోన్ నెంబర్ సంపాదించారండి. మా అక్క దగ్గరికి వచ్చి మా అక్క దగ్గర మా అక్క వాళ్ళ బ్యాచ్ కూడా ఫంక్షన్ ఉంది నెక్స్ట్ వీక్. 75 బ్యాచ్ మా అక్క వాళ్ళది, నాది 78 బ్యాచ్. 1978 మాది. మా అక్క దగ్గరికి వచ్చి నాది కలెక్ట్ చేశారు. నా ఫోన్ నెంబర్ రాశారు. తర్వాత మేము 2 సెక్షన్లు కలిపి 80 మంది ఉంటామండి. 80 మందిలో 15 మంది చనిపోయారు. ఆ లిస్ట్ కూడా చూపించారు. అందులో చూస్తే మా క్లాస్ వాళ్ళు 80 మందిలో 15 మంది లేరు అనేసరికి బాధేసిందండి. అందరూ మా వయసు వాళ్ళే. భగవంతుడు మాకేదో ఆయుష్ ఇచ్చాడు, మళ్ళీ కలుసుకుని మీరందరూ ఈ వయసులో మళ్ళీ కలుసుకుని స్కూల్ లైఫ్ని మెమరీలు అన్నీ పంచుకోండి, షేర్ చేసుకోండి అని భగవంతుడు ఇచ్చినట్టున్నాడు. నాకు తెలిసిన నా క్లాస్మేట్స్ పేర్లు రాసి ఇచ్చాడండి ఆయన. అది ఆ ఫోటో చూసుకుని 10 సార్లు చూసుకున్నా. ఏంటో బాధ. ఆ వయసులో చూసిన లంగావణీలు వేసుకునే పిల్లలు వాళ్ళందరినీ చూసండి. మగపిల్లలు 10 మంది చనిపోయారు, 10-11 మంది చనిపోయారు. ఆడపిల్లలు 4 చనిపోయారు. ఆ లిస్ట్ రాసి ఇచ్చి ఆయన ఇస్తే ఫోటోలు తీసుకున్న అటెండెన్స్ లిస్టు అవన్నీ. అప్పుడండి ఇంటి పేర్లతో పాటు పిలిచేవాళ్ళు అటెండెన్స్. ప్రజెంట్ సార్ అనేవాళ్ళు నుంచుని, లేదా చెయ్యెత్తి ప్రజెంట్ సార్ అని చెప్పేవాళ్ళు. ఆ లిస్ట్ చూస్తుంటే అండి భలే నవ్వు వస్తుంది. వీళ్ళు ఎంత పని చేస్తున్నారు, ఎంత టీం వర్క్ అండి. అందరికీ వాళ్ళ పనులు ఉంటాయి. 60 ఏళ్ళు దాటాక చాలా కష్టపడి ఇదంతా చేస్తున్నారు. చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని రూమ్ అలాట్ చేశారు. మంచి ఊరు బాగా డెవలప్ అయిపోయిందండి. రేపు నా బెస్ట్ ఫ్రెండ్ నిమ్మగడ్డ సులోచన వస్తున్నారని చెప్పారు. తను చూసి 40 ఏళ్ళు అవుతుందండి. 40 ఏళ్ళు అవుతుంది నాకు మ్యారేజ్కి వచ్చింది ఆవిడ. అప్పట్లో అండి వాళ్ళంతా సొంతూరు వాళ్ళు, బాగా రిచ్ పీపుల్ వాళ్ళంతా మాతో ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అట్లాంటి మనుషులు ఇప్పుడు ఉండరండి. ఏ క్యాస్ట్ ఫీలింగ్ ఉండేవి కాదు, రిచ్ పూర్ అని ఉండేది కదండి. అందరూ బాగుండేవాళ్ళు. ఒక క్లాస్లో అండి 20 మంది ఉంటే ఒకళ్ళ ఇద్దరు మనకి బాగా అటాచ్మెంట్గా ఉంటారు. లీలాకుమారి, లీలాకుమారి, నిమ్మగడ్డ సులోచన నాకు బాగా క్లోజు. ఇద్దరు కుమారి రానంటుంది అని చెప్పారు. ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. సులోచన వస్తుందని చెప్పారు. తను మీట్ అయ్యేది యాంగ్జైటీగా ఉందండి. ఎన్నాళ్ళు వేచిన హృదయం అని చెప్తారు చూడండి, అలా ఉంది. రేపు వస్తుందో నైట్ వస్తుందో. గెస్ట్లు వాళ్ళకి చుట్టాలు ఉంటారండి అక్కడ, దిగేందో లేకపోతే ఇక్కడ సత్రోగడికి వస్తుందా అని అనుకున్నా. చూసారా 60 ఏళ్ళ వయసులో కూడా స్నేహాలు ఈ ఎదురు చూస్తున్నాయండి. అట్లాంటి స్నేహాలు ఇప్పుడు దొరకవండి. ఇప్పుడంతా మన ఇన్ని సంవత్సరాలు ఉన్నా గుర్తుపెట్టుకునే స్నేహాలు కాదండి. జస్ట్ అవసరానికి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అలా అవసరం లేదంటే మనని ఫోన్ నెంబర్లు కూడా డిలీట్ చేసేసుకుంటారు. ఇప్పుడు మా టైంలో ఫోన్ లేదు. అయినా సరే వీళ్ళు ఎంత టీం వర్క్గా వీళ్ళు ఎంత కష్టపడి అందరినీ అడ్రస్లు పట్టుకున్నారు. అంతమంది ఫోన్ నెంబర్లు, అడ్రస్లు, ఎంతమంది చనిపోయారు లిస్ట్ పెట్టారు. భలే పని చేస్తున్నారండి. ముచ్చటేసింది. ఇది నేను రాకపోతే చాలా మిస్ అయ్యేదనేమో ఈ ఫంక్షన్కి అనిపిస్తుంది. బెస్ట్ అండి. ఇవన్నీ మిస్ అవ్వకూడదు. మనం ఎన్నో వేడుకలు, పిక్నిక్లు, మనం టూర్లు వెళ్తామండి. ఫ్యామిలీ వాళ్ళ కోసం ఫ్యామిలీతో కలిసి మన స్కూల్ మేట్స్, మన జ్ఞాపకాలు మన మైండ్లో ఉంటాయండి. మన ఫ్యామిలీ వాళ్ళ మైండ్లో ఉండవు.
అవన్నీ మళ్ళీ మెమరీలో మళ్ళీ తెచ్చుకునే చిన్ననాటి మనుషుల పోలికలు, ఈ ముసలైపోయిన వాళ్ళ మొహాల్లో గుర్తుపెట్టుకుని మనుషులు మారిపోతామండి. నేను చిన్నప్పుడు వేరేగా ఉంటా, ఇప్పుడు వేరేగా ఉన్నా. ఆయన ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకుంటే భలే యాంగ్జైటీగా ఉంది. ఒకప్పటికి ఒక ఆయన చూసా, గఫార్ని వచ్చి ఫోన్లో చూసా, ప్రసాద్ గారిని ఫోన్లో చూసా. రేపు ఎంతమందిని చూస్తానో అనేసి భలే సంతోషంగా ఉందండి. గెట్ టుగెదరు 1978 10th క్లాస్ బ్యాచ్ అండి. ఇవి ఇక్కడ సత్రంలోనే చేస్తారంట, తర్వాత స్కూల్కి తీసుకెళ్తారంట. అక్కడ కూడా స్కూల్ అండి, మేమందరం కలిసి ఉన్న స్కూలే. అక్కడ సౌకర్యం తక్కువ కదండి, వర్షం అది వస్తే ఇది కానీ కళ్యాణ మండపం చాలా పెద్దది ఇది. ఎన్టీఆర్ గారు స్టాట్యూ ఉంది, తెలుగుదేశం జెండాలు ఉన్నాయి, 2-3 ఫ్లోర్లు ఉందండి, పెద్దగా ఉంది.